నమస్తే వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. కోస్గి రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీ అందుబాటులోకి రానుంది. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్లో ఏర్పాటు కానుంది. కోస్గి ప్రభులో పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కాలేజీగా అప్గ్రేడ్ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. 3 బీటెక్ బ్రాంచీల్లో 180 సీట్లు ఉన్నాయి. ఇక్కడ పాలిటెక్నిక్ తరగతులు యథాతంగా కొనసాగుతాయి. ఈ రోజు కోస్గి ఎంఆర్ఓ బక్క నరసింహులు పాలిటెక్నిక్ కళాశాలను పరిశీలించారు. కళాశాల లెక్చరర్లు హెచ్ఓడిపై సత్తయ్య, ఇంగ్లీష్ సీనియర్ లెక్చరర్ శ్రీనివాసులు, నరేష్, ఆఫీస్ సూపరింటెండెంట్ సంతోషం వ్యక్తం చేశారు. కొడంగల్ నియోజకవర్గ విద్యార్థులకు ఇంజనీరింగ్ కాలేజీ రావడం వల్ల ఇక్కడి విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. కళాశాలని ఇంజనీరింగ్ కాలేజీగా అప్గ్రేడ్ చేసినారు. సో ఇందులో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లు కోస్గి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్గా అప్గ్రేడ్ అయింది. ఇందుకు గాను పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ అంటే రూరల్ ఏరియా గ్రామీణ ప్రాంతమైనటువంటి కొడంగల్ నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కళాశాల, ముఖ్యంగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడము చాలా సంతోషం. ఇక్కడ ఉండే విద్యార్థులకి అంటే ఈ ప్రాంత విద్యార్థులకి చాలా ఉపయోగకరం. ముఖ్యంగా ఇక్కడ ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ సంబంధించిన కోర్సులు 3 ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఉపాధి కోసము, ఉద్యోగాల కోసం చాలా మంచి కోర్సులు కాబట్టి ఈ ప్రాంత విద్యార్థులు ఉపయోగించుకోవాలి. ఈ కళాశాలను అప్గ్రేడ్ చేసినందుకు మరొకసారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఐఎమ్ వై సత్తయ్య, హెచ్ఓడి మెకానికల్ ఇంజనీరింగ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కోస్గి పాలిటెక్నిక్ని ఇంజనీరింగ్ కాలేజీగా అప్గ్రేడ్ చేయడం జరిగినది. సో ఈ అప్గ్రేడేషన్లో ఇంజనీరింగ్ కాలేజీలో 3 బ్రాంచ్లు వచ్చినాయి. దాంట్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ ఇంజనీరింగ్. సో 3 బ్రాంచ్లు అప్గ్రేడ్ చేయడం జరిగినది. సో ఈ పాలిటెక్నిక్ని అప్గ్రేడ్ చేయడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం, ఇక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ కానీ స్టూడెంట్స్ కానీ. ఎందుకంటే కోస్గి పాలిటెక్నిక్ కోస్గి ఏరియా అంటే కోస్గి ప్రాంతము చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల పిల్లలకు కూడా స్టూడెంట్స్ కూడా చాలా మంచి సదవకాశం, ఇది ఒక అవకాశం. ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటారు. యాక్చువల్గా ఇంజనీరింగ్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సెస్ కావాలనంటే హైదరాబాద్ పోవడం కానీ లేకుంటే మహబూబ్నగర్ పోవడం కానీ అక్కడికి కాకుండా సో ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీగా రావడం చాలా సదవకాశం. పిల్లలకి, స్టూడెంట్స్కి, ముఖ్యంగా స్టూడెంట్స్కి చాలా మంచిది.